ప్రియులారా, దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా ప్రభువైన క్రీస్తు యేసు పేరట మీ అందరికీ నా యొక్క శుభాభివందనములు. మరి మీ అందరితో కలుసుకుని నేను వాక్యాన్ని పంచుకోవటానికి మరి మొట్టమొదటగా మరి దేవునికి నేను స్తుతులు చెల్లిస్తున్నాను. మనకందరికీ జీవితం అంటే ఏమిటో అర్థమై ఉంటుంది, తెలుసు. జీవితం మరి ఒక నిర్వచనం ఉంది దానికి. ప్రతి మనిషికి జీవితం ఉంటుందని, ఈ జీవితానికి నిర్వచనం ఏమిటి అని అడిగినట్లయితే మనిషికి జననమని మరణమని రెండు ఉంటాయని, జననం అంటే పుట్టుక, మరణం అంటే చనిపోవటం అని, ఈ రెండిటి మధ్య ఉన్నటువంటి కాలాన్నే జీవితం అంటారని మనం తెలుసుకోవాలి. దాన్నే మనం ఏమంటామంటే జీవిత కాలము, లైఫ్ స్పాన్ అని అంటాం. ఇక్కడ జననం అనేటువంటిది మన చేతుల్లో లేదు, అలాగే మరణం అనేటువంటిది మన చేతుల్లో లేదు. ప్రియులారా, మన చేతుల్లో ఏదీ లేదు అనుకోవద్దు, అంతా దేవుని చేతుల్లోనే ఉంది అని మీరు అనుకోవద్దు. ఈ జీవితకాలం మాత్రం అంటే ఈ పుట్టిన కాడి నుంచి అలాగే మరణించిన అంతవరకు ఆ యొక్క జీవితకాలం మాత్రం మన చేతుల్లో ఉంది. దేవుడు అది మన చేతుల్లో పెట్టాడు. ప్రియులారా, ముందర ఈ పుట్టుక గురించి తెలుసుకుందాం. మీకు అందరికీ తెలుసు, మరి మొట్టమొదట్లో ఆదాము గారిని దేవుడైన యెహోవా పుట్టించాడు. ఏ విధంగా పుట్టించాడంటే మరి ఆ పద్ధతి ఏమిటా అంటే, మరి దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి నాసికా రంధ్రంలో జీవాయువు ఊదగా నరుడు జీవాత్మాయను. మొట్టమొదట్లో ఆ విధంగా పుట్టించాడు దేవుడైన యెహోవా. ఎందుకు పుట్టించాడు మానవుణ్ణి అనేది కానీ మనం గమనించినట్లయితే ప్రేమ చేత. అతనికి ప్రేమ 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 కలిగింది. మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా ప్రేమ కలిగిన తండ్రి అని అంటాం. ప్రేమ కలిగింది. ఈ ప్రేమ కలగటం వలన నరుణ్ణి పుట్టించాలనుకున్నాడు, పుట్టించాడు. జగత్తు పునాది వేయక ముందలే ప్రేమ చేత మనము పరిశుద్ధులుగాను నిర్దోషులుగా ఉండాలని నిర్ణయించుకుని మనల్ని పుట్టించాడు అని ఎఫెసీయులకు రాసిన పత్రికలో ప్రియులారా మరి ఆ యొక్క వాక్యాన్ని మనకు చెప్పడం జరిగింది. అయితే ఈ పుట్టుకలో మొట్టమొదట్లో ఆదాముని మరి ఎలా పుట్టించాడు, చేసినటువంటి విధానం ఏమిటంటే ఇందాక మనం అనుకున్నాం, జీవాత్మ ఊదగా అంటే ఆయన యొక్క ఆత్మని, ఆయన యొక్క స్మర్శని, ఆయన యొక్క గాలిని బొమ్మగా తయారు చేసి ఊదటంతోనే మరి నా ఆదాము నరుడయ్యాడు. ఆ తర్వాత రెండోసారి మరి అవను పుట్టించేటప్పుడు ఆ పద్ధతిలో చేయకుండా మొదటి పద్ధతికి రెండో పద్ధతికి తేడా ఏర్పరిచాడు. దాన్నే ఫార్ములా మార్చారు అని మనం అనాలి. ఎందుకనంటే ప్రేమ చేత. మరలా మూడవ పద్ధతికి వచ్చేతలకే ఏం చేశాడంటే దేవుడైన యెహోవా ఆదాముని అవ్వని కలిపి, అంటే వారిని జతగా ఏర్పరిచి కలయిక ద్వారా మూడవ బిడ్డ అయినటువంటి కయ్యోన్ని ఏర్పరిచాడు. అలాగే ఇక ఈ మూడవ పద్ధతే ఎక్కువగా ఇప్పుడు మరి యొక్క సృష్టిలో జరుగుతూ ఉంది. ఇంకా నాలుగవ పద్ధతి కూడా ఉంది. అదేమిటంటే మనకందరికీ తెలుసు, మరి కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ఇదే నాలుగో పద్ధతి. దాన్నే మనం ఇప్పుడు ఏమంటామంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అదే టెస్ట్ ట్యూబ్ బేబీ అని అంటాం. ఈ 4 పద్ధతులు ఎందుకు దేవుడు పిల్లల్ని పుట్టించటానికి ఏర్పరిచాడంటే ప్రేమ చేత అని అపోస్తులుడైన పౌలు మనకు చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, ప్రేమ చేత. పిల్లలంటే ప్రేమ. పిల్లలు లేకపోతే దేవుడు బతకలేడు, పిల్లలు లేకపోతే మనం బతకలేము. అందుకని ప్రేమ చేత ఇవన్నీ ఏర్పాటు చేయటం జరిగింది. ఇన్ని పద్ధతుల ద్వారా మరి పిల్లల్ని పుట్టించటం జరిగింది. ఇది పుట్టుక. ఇకపోతే దేవుని బిడ్డలారా, మరణం.
మరణం గురించి. ఈ మరణం గురించి మరి అందరికీ తెలియాలి. ఎందుకంటే ముందల పుట్టుక జరుగుతుంది, తర్వాత మరణం వస్తుంది. ఒక్కసారి పుట్టారు అంటే ఈ లోకంలో మరణం తప్పదు అనేటువంటి విషయం ప్రతి ఒక్కరూ కూడా గుర్తుంచుకోవాలి. ఈ పుట్టుకకి మరణానికి మధ్యలో ఉన్నటువంటి కాలాన్నే జీవిత కాలం అంటాం. దాన్నే లైఫ్ స్పాన్ అని అంటాం. ఇందాక చెప్పాను మీకు. దేవుని బిడ్డలారా, ఈ మరణం గురించి ప్రతి ఒక్కళ్ళు కూడా అసలు పుట్టిన తర్వాత ఎక్కువ కాలం బతకాలి అని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటూ ఉంటారు. ఎక్కువ కాలం బతికితే చాలా బాగుంటుంది అని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటూ ఉంటారు. కానీ ఈ పుట్టుక గురించి కానీ ఒక్కసారి ఆలోచించినట్లయితే, ఈ పుట్టుక తల్లి గర్భం నుంచి భూమి మీద పడిన తర్వాత కొందరికి ఒక సెకండ్, కొందరికి ఒక నిమిషం, కొందరికి ఒక గంట, కొందరికి ఒక నెల, కొందరికి కొన్ని సంవత్సరాలు. ఈ నిమిషమైనా జీవితకాలమే, గంట అయినా జీవితకాలమే, రోజైనా జీవితకాలమే, సంవత్సరమైనా జీవితకాలమే. మనందరం అదృష్టవంతులం, సంవత్సరాల్లో ఉన్నాం కాబట్టి ఈరోజు ఇక్కడ కూర్చున్నాం. ఇదే జీవిత కాలం. ఈ మరణం దగ్గరికి వచ్చేదలికి ఎక్కువ కాలం బతకాలి అని ప్రతి ఒక్క మనిషి కూడా కోరుకుంటూ ఉంటాడు. అయితే మరి ఈరోజు ప్రపంచంలో శాస్త్రీయంగా శాస్త్ర పరిజ్ఞానం చాలా పెరిగింది. పెరిగి ఏం చేస్తున్నారంటే మనిషిని ఎక్కువ కాలం బతికించాలి, ఈ ఎక్కువ కాలం బతికిస్తే చాలా మంచిది, అంటే ఈ జీవిత కాలాన్ని పెంచాలి, పెంచితే చాలా బాగుంటది అనేటువంటి ఉద్దేశంతో ప్రియులరా ఈరోజు ప్రపంచంలో శాస్త్రజ్ఞులు చాలా తహతహలాడుతూ ఒక ప్రాజెక్ట్ పెట్టారు. ఆ ప్రాజెక్ట్ని ఏమన్నారంటే మానవ జీనోమ్ ప్రాజెక్ట్ అన్నారు. అంటే మనిషిని ఏకంగా 60-70 సంవత్సరాల నుంచి 1200 సంవత్సరాల వరకు బతికించవచ్చు. ఈ బ్రతికేటువంటి కాలం, దీన్నే ఏమంటారంటే ఆయుష్ అంటారు. ఈ ఆయుష్ను పెంచవచ్చు అని ప్రతిపాదించి ఒక ప్రాజెక్ట్ తయారు చేస్తే దీనికి ప్రపంచ దేశాలన్నీ కూడా అబ్బా మనం కూడా బతికితే ఎక్కువ కాలం మంచిదే కదా అని సపోర్ట్ చేసి బాగా డబ్బులు ఇచ్చి ఆ యొక్క ప్రయోగాన్ని చేస్తూ ఉన్నారు. మన యొక్క ఆయుష్ని, మన యొక్క జీవిత కాలాన్ని అసలు నిజంగా పెంచగలమా? పెంచేటువంటి సత్తా మానవుడి దగ్గర ఉందా? నేను మొట్టమొదట్లో చెప్పాను ఏమిటంటే పుట్టుక, మరణం, ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి కాలాన్ని జీవితకాలం అంటాం. అయితే ఈ కాలాన్ని